హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ న్యూస్ అండ్ అప్డేట్స్ ఎపిసోడ్ 9. సో ఈ వీక్ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చేసాను మళ్ళీ. సో ఆ న్యూస్ ఏంటో చూద్దాం. సో డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ May 20th ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్. సో ఆయన బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ మూవీస్ దేవరా అండ్ అలాగే వార్ 2 ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ నుంచి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. వాటిలో ఫస్ట్ దేవరా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రాబోతుందని మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఏంటంటే ఆ మూవీకి సంబంధించిన ప్రోమో అలాగే పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ప్రోమో అయితే చాలా బాగుంది. సో సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. May 19th ఈవినింగ్ 7 PM కి ఆ మూవీ నుంచి అయితే సాంగ్ రాబోతుంది. అలాగే దేవరా నుంచి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఫస్ట్ సాంగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని మనకు తెలుసు. బట్ సెకండ్ సాంగ్ రికార్డింగ్ గురించి రామజోగ శాస్త్రి గారు కొరటాల గారు చెన్నై అయితే వెళ్ళారు అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కంపోజిషన్ కోసం. అండ్ ఇంకొక న్యూస్, ఎన్టీఆర్ గారు బర్త్డే రోజున మేబీ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మనకు ఆల్రెడీ ఒక మూవీ వస్తుందని తెలుసు. సో మేబీ ఆ మూవీ నుంచి అయితే వాళ్ళు అఫీషియల్ గా ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. మాక్సిమం ఒక టైటిల్ అయితే అని అనుకుంటున్నారంటే అది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బజ్ అయితే నడుస్తుంది. అదే డ్రాగన్ అనే టైటిల్ అయితే వాళ్ళు ఫిక్స్ చేశారని చెప్పేసి బజ్ నడుస్తుంది. సో చూద్దాం బర్త్డే రోజున అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తారా లేదా అండ్ దేని గురించి అప్డేట్ ఇస్తారో May 28th అయితే చూద్దాం. అండ్ ఈ న్యూస్ కూడా ఎన్టీఆర్ గారి గురించే. ప్రెసెంట్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. సో మేబీ బర్త్డేకి ఆయన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అఫీషియల్ గా వాళ్ళు ఏమీ అనౌన్స్ చేయలేదు. సో చూద్దాం ఏంటనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లాస్ట్ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన ఆవేశం అండ్ అలాగే బ్లింక్ మూవీ సంబంధించిన రివ్యూస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. ఎండ్ స్క్రీన్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫాలో అవ్వండి. అండ్ రివ్యూస్ ఏమైనా ఉంటే అప్డేట్ చేయడం జరుగుతుంది దాంట్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ కల్కి, ఆ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదే ఆ మూవీలో ప్రభాస్ గారు యూజ్ చేసిన కార్ని అయితే వాళ్ళు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అని చెప్పారు. అండ్ ఆ కార్ పేరు అయితే బుజ్జి అంట. సో మేబీ స్పెషల్ డిజైన్ చేశారంట ఆ కార్ని. సో చూద్దాం ఏంటనేది. ఈ వీడియో వచ్చే టైంకి మేబీ అప్డేట్ అయితే రాకపోవచ్చు. ఈరోజు ఈవినింగ్ అప్డేట్ చేస్తామన్నారు. ఒకవేళ ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలు మిస్ అవుతే కనుక ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే కల్కి నుంచి ఇంకొక అప్డేట్ ఏంటంటే సాంగ్ కూడా ఈ వీక్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఈ మంత్ ఎండ్ లోపు, ఎందుకంటే నెక్స్ట్ మంతే కదా రిలీజ్. సో ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతుందని బజ్ అయితే నడుస్తుంది ప్రజెంట్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్, మన ఆశిష్ గారు, రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ గారు అండ్ అలాగే వైష్ణవి చైతన్య వీళ్ళ కొలాబరేషన్లో వస్తున్న మూవీ. సో ఇది ఒక రొమాంటిక్ హర్రర్ జోనర్. ఈ మూవీని May 25th అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ట్రైలర్ అయితే కొంచెం ఎంగేజింగ్ గానే ఉందని చెప్పాలి, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సో చూద్దాం ఏంటనేది ఆ మూవీ వచ్చాక. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కన్నప్ప, మనకు తెలుసు మంచు విష్ణు గారి మూవీ ఇది. ఆ మూవీలో చాలా స్టార్ క్యాస్ట్ అయితే ఉందని చెప్తున్నారు. అండ్ ఆ స్టార్ క్యాస్ట్ లోకి ఇంకొక స్టార్ ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఆవిడే కాజల్ అగర్వాల్ ఆన్ బోర్డ్ అంట. ప్రజెంట్ ఆవిడకి సంబంధించిన షూటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ మూవీలో స్టార్ కాస్ట్ వచ్చేసి చాలా విపరీతంగా ఉంది. దాంట్లో ప్రభాస్ గారు, హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారు, మలయాళం నుంచి మోహన్ లాల్ గారు అండ్ కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు, ఇంకా చాలా కాస్టింగ్ అయితే ఉందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన టేజర్ అయితే May 28th కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంచ్ అయిపోతున్నాం అని చెప్తున్నారు మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పుష్ప 2, మనకు ఆల్రెడీ తెలుసు ప్రీవియస్గా రిలీజ్ అయిపోయిన పుష్ప సాంగ్ అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఆ మూవీకి సంబంధించిన సెకండ్ సాంగ్ అయితే ప్రెజెంట్ లిరికల్ వీడియో వర్క్ అయితే జరుగుతుందంట. ఇది ఒక మెలోడీ సాంగ్ అని చెప్తున్నారు. మేబీ ఈ వీక్ ఎండ్లో కానీ ఆర్ June 1st వీక్లో కానీ రిలీజ్ చేయబోతుందని చెప్తున్నారు మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డబుల్ స్మార్ట్, ఆ మూవీకి సంబంధించిన టేజర్ అయితే ప్రెజెంట్ రిలీజ్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ ఆ టేజర్ గురించి కొంచెం నెగిటివ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో సీన్సే ఉన్నట్టు అనిపిస్తుంది అంటున్నారు ప్రెజెంట్ అయితే. మీరు కనుక డబుల్ స్మార్ట్ టేజర్ చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది చాలా సాడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రెజెంట్ హైదరాబాద్ సిటిజన్స్కి సింగిల్ స్క్రీన్స్, హైదరాబాద్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ అయితే 17th May నుంచి ఒక 2 weeks అయితే క్లోజ్ చేసామని చెప్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా క్లోజ్ చేశారంటే, ఎందుకంటే డ్యూ టు IPL ఎఫెక్ట్ అండ్ ఈ సీజన్లో పెద్ద నోటబుల్ మూవీస్ ఏమీ రిలీజ్ అవ్వలేదు, థియేటర్స్కి జనం రావట్లేదు. అండ్ అలాగే ప్రైజెస్ కూడా హెవీగా పెట్టేశారని చెప్పేసి జనాలు రావట్లేదు. సో చూద్దాం ఏంటనేది. ఆఫ్టర్ 2 weeks తర్వాత అయితే వాళ్ళు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు హోర్డింగ్స్ కూడా అయితే వేస్తారు బయట థియేటర్ ముందు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఈ వీక్ రిలీజ్ అయిపోయిన OTT కృష్ణమ్మ. సో ఆ మూవీ రీసెంట్గానే థియేటర్కల్ రిలీజ్ అయింది. చాలా ఎర్లీగానే వాళ్ళు OTT రిలీజ్కి వదిలేశారు. ప్రైమ్ వీడియోలో అయితే ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. అండ్ అలాగే కృష్ణమ్మ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇంకొక మూవీ ప్రసన్నవదనం, ఈ మూవీ కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది, థియేటర్గా రిలీజ్. అండ్ ఆ మూవీ కూడా May 24th ఆహాలో అయితే స్ట్రీమ్ అవబోతుందని చెప్తున్నారు మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనం, సో ఆ మూవీ రిలీజ్ అయిపోయి 10th యానివర్సరీ ఇది. ఆ యానివర్సరీ సందర్భంగా ప్రజెంట్ May 23rd అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే May 25th మన కార్తిక్ గారి బర్త్డే సందర్భంగా
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిన ఖైదీ మూవీని అయితే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నామని చెప్తున్నారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మన తేజ సజ్జా గారి అప్కమింగ్ మూవీ మిరాయ్. సో ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. మనకు తెలుసు తేజ సజ్జా గారు ప్రొటాగనిస్ట్, అండ్ అలాగే ఈ మూవీలో యాంటాగనిస్ట్ వచ్చేసి మంచు మనోజ్ గారని మన ఆల్రెడీ తెలుసు. ఆయనకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ అయితే May 20th మంచు మనోజ్ గారి బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేయబోతుందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ మన ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ ఘటమనేని. సో మూవీకి సంబంధించిన కొంచెం ఇంట్రడక్షన్ టేజర్ అయితే రిలీజ్ చేశారు ప్రీవియస్గా, అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది మంచు మనోజ్ గారి లుక్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరుణ్ సందేశ్, ఈయన ప్రీవియస్ మూవీ ఎప్పుడో రిలీజ్ చేశారు. సో ఆ మూవీ తర్వాత ఇంకే మూవీ అయితే తీయలేదు. సో ప్రజెంట్ అయితే ఒక మూవీ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు, నింద అండ్ ఏ గండ్రికోట మిస్టరీ అనేది ట్యాగ్ లైన్. దానికి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ చేశారు. చాలా అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీ. ఇది ఒక థ్రిల్లర్ జానర్ అంట. సో చాలా ఇయర్స్ తర్వాత అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మేబీ ఆ ప్రాజెక్ట్ ఏదైనా ఒక కంటెంట్ మంచి కంటెంటే ఉండాలి. సో చూద్దాం ఏంటనేది మూవీ వచ్చాక. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన నాని గారి అప్కమింగ్ మూవీ సరిపోదా శనివారం మూవీ నుంచి అయితే ప్రజెంట్ క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది. హైదరాబాద్లో ఒక హ్యూజ్ సెట్ ప్లాన్ చేసి అయితే ఈ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఈ మూవీ August 29th అయితే రిలీజ్ అవ్వబోతుంది వరల్డ్ వైడ్గా. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఉల్లు స్ట్రీమింగ్ యాప్. సో ఈ స్ట్రీమింగ్ యాప్ అయితే ఎక్కువగా 18+ సిరీస్ కంటెంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ యాప్ ఫౌండర్ అయితే ప్రజెంట్ ఇంకొక స్ట్రీమింగ్ యాప్ అయితే రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు, అదే హరిఓం. ఈ మూవీలో ఫుల్ ఆపోజిట్ ఉల్లుకి, ఎందుకంటే దీంట్లో డివోషనల్ కంటెంట్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. సో జూన్ మంత్ లో అయితే ఈ స్ట్రీమింగ్ యాప్ స్టోర్ లో అండ్ అలాగే ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా రాబోతుంది. సో ఇది వీక్ న్యూస్ అయితే. ఈ ఎపిసోడ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా అప్డేట్స్ అనేవి మిస్ అవుతే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీక్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.